కులాల లెక్కలు తేలిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కులగణన పేటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. అన్ని వర్గాలతో కలిసి మన హక్కుల కోసం పోరాటం చేద్దామన్నారు. బీసీలో ఐక్యత, అభిమానం ఉండాలని అన్నారు. ఐక్యంగా ఉంటేనే మన వాట మనకు వస్తుందని చెప్పారు. 50% బీసీలకు పీసీసీ కమిటీలో అవకాశం ఉంటుందని హామీ ఇచ్చారు. యూనివర్సిటీలో 4 వీసీ పదవులు బీసీలకు ఇచ్చేందుకు సీఎం ఒప్పుకున్నారని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తిరుగుతా ఉంది బీసీల గురించి అని. వాళ్ళు ఎన్నేళ్ళు అధ్యక్షుడిగా ఉన్నారు. నేను మొన్న ఛాలెంజ్ విసిరినాను, మీరు అధ్యక్షుడిని మార్చగలుగుతారా, కనీసం బీసీని ఇవ్వగలుగుతారా అని. ఇంతవరకు స్పందన లేదు. ఇలా ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో ఒక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి దాని తర్వాత స్థానమైనటువంటి పీసీసీ పదవి బీసీలకు ఇవ్వాలని ఇచ్చినారు. ఈ రెండు పార్టీలకు కూడా నాకు తెలిసి ఎక్కడ కూడా వారికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. మనకి నమ్మితే మనమే మోసపోయిన అవుతాం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. బీసీల విషయంలో కూడా మీరు ఎవ్వరు కూడా సంశయపడాల్సిన అవసరం లేదు. నాకు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన, ఈ రాష్ట్రంలో వారికి రావాల్సిన వాటా వారికి ఇవ్వాల్సిందనే ఒక ఆలోచన మాకుంది. డెఫినెట్గా కొద్ది అటుగా ఇది అయ్యి తీరుతుంది. బీసీల కులగణన అనేది నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైట్. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క మధ్య నుంచి వచ్చిన ఆలోచన. దేశంలో మహానుభావులు ఎవరో రాహుల్ గాంధీ సలహా ఇచ్చినారో, యోగేందర్ యాదవ్ లాంటి వాళ్ళు, ఇంకింత మంది మేధావులు ఎవరు ఇచ్చినారో, కానీ ఆయన ఆ అంశాన్ని ఏదైతే నెత్తిన పెట్టుకున్నాడో అక్కడే మన అదృష్టం టర్న్ అయిందని చెప్పొచ్చు. రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారమే నడుచుకోవాలి, నడుచుకుంటాము. ఈ రాష్ట్రంలో బీసీలకు కావాల్సిన వాటా వచ్చే విషయంలో మా వంతు ప్రయత్నం ఉంటుంది అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, నేను చాలా సందర్భాలు చెప్తా ఉంటాను, కులాలు ఉన్నాయి. కులాలు ఉంటే ఏమవుతుందంటే పర్సంటేజ్గా చిన్నగా కనబడతా ఉన్నాం. గౌడ్లు మేము 14% అంటారు, అసలు వాస్తవం ఉంది అంతా తెలియదు. పద్మశాలి మేము ఇంత అంటారు. అది కాదు, మొత్తం కలిపి తెంతున్నాము. మనమంతా ఒక జాతే కదా, బీసీలంతా ఒక జాతే. మనతో చేతోడు దగ్గర ఎస్సీలు ఉంటారు, ఇటు పక్కన ఎస్టీలు ఉంటారు, మన వెనుకాల ఓసీలు ఉండాలి. ఉండే ప్రయత్నం మనం చేసుకుని ఆ రకంగా తీసుకొద్దాం. సో అన్ని కులాలు ఒకటిగా ఉన్నప్పుడు మనం పెద్ద సంఖ్య కనబడుతుంది. సో ఆ దశగా మనం ప్రయత్నం చేయాలి. ఇది ఏ కులాన్ని నొప్పించడం, ఎవరిని కించపరచడం కాదు. కులం ఉండాలి, కులాభిమానం ఉండాలి. అది ఉంటూనే మనం ఏకంగా పోరాడేటప్పుడు మాత్రం మేమంతా ఏకం, మా వాటాకి ఇంత 54-56% ఉన్నామని అంటే మన వాటా పెద్దదిగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నిర్దిష్టమైన ఆలోచన ఉంది. బీసీ విషయంలో మనకు లాభం చేకూర్చే విధంగా అడుగులు పడుతూ ఉన్నాయి. డెఫినెట్గా నేను కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, సీనియర్ బీసీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ఉండి బీసీల విషయంలో రావాల్సిన వాటా కోసం ప్రయత్నం చేస్తామనే మాట ఈ సందర్భంగా మీకు చెప్తూ